అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్దిస్తున్నాను అన్నాడు. ఈరోజు మనకి అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలు, ఒక కుమారుడుగా ఒక కుమార్తెగా నువ్వు దేవుడికి ఉండాలంటే దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదించాలనేది ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జాగ్రత్తల కింద దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీలో ఏమి లేకుండా ఆశీర్వదిస్తాడా? నువ్వు సంఘంలో నిలబడకపోతే ఆశీర్వాదాలు వస్తాయా? ఉపవాసం ఉండకపోతే ఆశీర్వాదాలు వస్తాయా? ప్రార్థన చేయకపోతే ఆశీర్వాదాలు, తరంగా నడవకపోతే ఆశీర్వాదాలు వస్తాయా? యేసుక్రీస్తులో ఉన్న గుణలక్షణాలు నీలో లేకపోతే ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? యేసుక్రీస్తులో ఉన్న మంచితనం నీలో లేకపోతే ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? యేసుక్రీస్తు ప్రార్థన చేసినట్లు నువ్వు ప్రార్థన చేయకపోతే ఆశీర్వాదాలు ఎక్కడ వస్తాయి? యేసుక్రీస్తుకున్న ఓర్పు, యేసుక్రీస్తుకున్న సహనము, యేసుక్రీస్తులాగా నువ్వు బ్రతకకపోతే ఈరోజు ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆశీర్వాదాలు రావాలంటే, దీవెనలు రావాలంటే ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అబీమెలెకు రాజు కంటే గొప్పోడు అయిపోయాడు. ఎవరో? ఇస్సాకు. అంత గొప్పవాడు చేసింది మీ నాన్న చేశాడా? మీ అమ్మ చేసిందా? లేకపోతే నీ అన్న చేశాడా? నీ తమ్ముడు చేశాడా? నీ భర్త చేశాడా? నీ భార్య చేశాడా? నీ కూతురు చేశాడా? నీ కొడుకు చేశాడా? లేకపోతే నిన్ను బట్టి నువ్వు గొప్పోడు అయిపోయావా? ఆమేన్. ఎవరిని బట్టి గొప్పోడైపోవు? మనల్ని సృష్టించిన యేసుక్రీస్తుని బట్టి. చూడండి, ఇస్సాకు గొప్పోడైపోయాడు. ఎంత గొప్పోడైపోయాడంటే ఆ దేశంలో ఉన్న రాజు కంటే ఇస్సాకు ఏమైపోయాడు? అంత గొప్పోడైపోయాడు. అంత గొప్పోడు అయిన తర్వాత ఆ రాజు, అబీమెలెకు రాజు ఇస్సాకును చూసి, నువ్వు మాకంటే గొప్పవాడు అయిపోయావు, అక్కడ మాకంటే నువ్వు చాలా గొప్పవాడు అయిపోయావు, అందుకని నువ్వు ఇక్కడ ఉండటానికి ఇల్లు లేదని అక్కడ నుండి అబీమెలెకు రాజు ఇస్సాకును పంపించేశాడు. ఇస్సాకును పంపించేసిన తర్వాత ఇస్సాకు వాళ్ళ మీద ఏ గొడవ పెట్టుకోలేదు, ఏ కొట్లాటలు ఆడలేదు, ఏమీ అనకుండా అక్కడి నుంచి వచ్చేసి గేరారు ప్రాంతానికి చూడండి ఇస్సాకు వచ్చేసాడు. ఇస్సాకు గేరారు ప్రాంతానికి వచ్చేసిన తర్వాత గేరారు ప్రాంతంలో అక్కడ గుడారం వేసుకొని నివాసం చేస్తూ ఉన్నాడు. ఎవరో? ఇస్సాకు. అక్కడ గుడారం వేసుకొని నివాసం చేస్తుంటే అక్కడ జరిగినది ఏంటంటే, తన తండ్రి బావులు తవ్వుతూ ఉన్నాడు. ఎవరండి? ఇస్సాకు. తన తండ్రి బావులు తవ్వుతున్నాడు. అంటే అంతకుముందు తన తండ్రి బావులు పూడ్చేశారు ఫిలిష్తీయులు. దేని చేత పూడి చేశారు? మట్టి చేత పూడి చేశారు. మట్టి చేత పూడి చేస్తే శత్రువులు మట్టి చేత పూడి చేసిన తర్వాత ఇప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే తన తండ్రి బావులు తవ్వటం మొదలుపెట్టాడు. తవ్విన తర్వాత పుష్కలంగా నీళ్లు వచ్చాయి. నీళ్ళు సమృద్ధిగా వచ్చినాయి. సమృద్ధిగా నీళ్ళు ఎప్పుడు వచ్చినాయో, వారం లేనోళ్ళు, అసూయ కలిగిన వారు, స్వార్థం కలిగిన వారు, కపటం కలిగిన వారు, అసూయ కలిగిన వారు నీ పక్కనే దేవుడు పెడుతూ ఉంటాడు. ఆమేన్. ఎందుకు పెట్టాడు? దేవుడు కూడా చెప్పాడు కదా, ఎందుకు పెట్టాడు నీ పక్కనే? ఇలాంటి అసూయ పరులు పక్కన నువ్వు పెట్టాడు. ఇలాంటి స్వార్థ పరులు పక్కన పెట్టాడు. ఇలాంటి అబద్ధికుల పక్షాన నిన్ను పెట్టాడు. ఇలాంటి మోసగాళ్ళ పక్కన నిన్ను పెట్టాడు. ఇలాంటి సూటిపోటు మాట్లాడే వారి పక్కన నిన్ను పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే, నీ పక్కన వాళ్ళు సోలంగా ఉన్నారో, నీ పక్కన వాళ్ళ బల్యంగా ఉన్నారో, వాళ్ళు ఉండటం ద్వారా నీ హృదయం ఇంకా మారుతుంటుంది. క్రైస్తవుడు ఎంత శ్రమలు గుండా వెళ్తాడో, ఎంత అవమానం గుండా వెళ్తాడో, ఎంత నిందలు గుండా వెళ్తాడో, ఎంత నలిగిపోతాడో క్రైస్తవుడు, అంత ఆశీర్వాదం దేవుడు నీకు వస్తున్నాడు. శ్రమల్లో మనుషులు పారిపోతారు,
కష్టాల్లో మనుషులు నీ దగ్గర నిలబడరు. ఇబ్బందులు వచ్చినప్పుడు నీ దగ్గర ఎవరు నిలబడరు. నిలబడేది నీ దేవుడు తప్ప నీ అన్నదమ్ములు కాదు. నిలబడేవారు నీ అక్క చెల్లెలు తప్ప ఇంకెవరు కాదు. బెల్లం ఉంటే చీమలు చేరతాయి. బెల్లం లేకపోతే చీమలు కూడా చేరవు. మనుషులు నమ్ముకోవద్దు, దేవుని నమ్ముకో. దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా సిగ్గుపడడు. దేవుని నమ్ముకున్నవాడు పైవాడగానే ఉంటాడు. మనకొచ్చే చూడండి శ్రమలు అది మన మంచికే. మనకొచ్చే శోధనలు అది చాలా మంచికే. మనకొచ్చే ప్రతి శోధన వెనక ఒక ఆశీర్వాదం ఉన్నది. మనకొచ్చే ప్రతి శోధన వెనక ఒక దీవెన ఉన్నదని ఈరోజు చాలామంది క్రైస్తవులు మర్చిపోయి ఇదేమి బాధ, ఇదేమి కష్టం, అయ్యో మేము తట్టుకోలేకపోతున్నామే. వద్దు, తట్టుకోలేవు అని నువ్వు ఎందుకు అనుకుంటావో? నువ్వెంత బరువు మోస్తావో నా దేవుడికి బాగా తెలుసు. మన పిల్లలు ఎంత బరువు మోస్తారో అంత బరువే మన పిల్లల మీద మనము పెడతాం. వాడు మొయ్యలేకపోతే ఆ బరువు మనం తీసేసి పక్కన పెడతాం. అలాగే నీవు తట్టుకునేంత కష్టాలు నీకు వస్తాయి. నువ్వు తట్టుకోలేని కష్టాలు ఒకవేళ వచ్చినాయి అనుకోండి, దేవుడే తీసి పక్కన పెడతాడు. నువ్వు తట్టుకోలేనంత బరువు నీ మీద పెట్టడు. ఎందుకంటే నీకొచ్చే పక్కోలకు రాని కష్టాలు, ఇరుగు పొరుగు రానికి కష్టాలు, నీ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి రాని కష్టాలు నీకెందుకు వచ్చినాయి అంటే నా దేవుడు నిన్ను బహుగా దేవుడు దీవించబోతున్నాడు. ఈ కష్టాలు వెనక ఒక ఆశీర్వాదం దాచేడమ్మా. ఈ కష్టాలు వెనక ఒక గొప్ప దీవెన నీ దేవుడు నీకు ఉంచాడు. ఎందుకంటే సంఘంలో నిలబడిన వారికి దేవుడు వెతుక్కుంటూ ఆశీర్వాదాల తలుపులు నీకు తలుపు తడతాయి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తున్నాడని పరిశుద్ధాత్ముడే స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఇప్పుడు గేరారు ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు, గుడారం వేసుకున్నాడు. తన తండ్రి బావులు ఇప్పుడు ఇస్సాకు తవ్వుతున్నాడు. ఇస్సాకు బావులు తవ్వుతుంటే ఇప్పుడు మట్టి చూడండి, పుష్కలంగా మట్టంతా తీసేశారు. సమృద్ధమైన నీళ్లు జలాలు చూడండి ఎగిసిపడుతున్నాయి. అయితే ఇప్పుడు శత్రువులు వచ్చారు, మరలా మట్టి చేత ఏం చేశారు? పూడ్చేశారు. మట్టి చేత పూడ్చేశారు. ఇప్పుడు దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, తన తండ్రి పెట్టిన పేర్లే ఆ బాబులకి మరలా తిరిగి పెట్టాడండి. ఎవరో ఆమేన్. తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్నాడు. ఎవరో? ఇస్సాకు. తండ్రి ఎలా నడిచాడో అలాగే నడుస్తున్నాడు. తండ్రి ఎలాగా ఓర్పు కలుగున్నాడో ఇస్సాకు కూడా అదే ఓర్పు ఉన్నాడు. అలాగే నీ తండ్రిలాగా నువ్వు కూడా ఓర్పు కలిగి ఉండాలి. నీ తండ్రిలాగా నువ్వు కూడా సహనం కలిగి ఉండాలి. నీ తండ్రి దీవించిన దేవుడు ఓర్పు కలిగిన వాడు, సహనం కలిగిన వాడు, తొందరపడడం. ఎవరో? మన దేవుడు. ఆమేన్. మన దేవుళ్ళలాగా మనము కూడా ఏమవ్వాలి? తొందరపడకుండా నా దేవుడు ఏది చేసినా నాకు మంచే చేస్తాడని మనసు ఈ రాత్రి నీలో పుట్టునుగాక. అయితే ఇప్పుడు ఏమైంది? చూడండి, బావిని పూడి చేశారు మట్టి చేత. మట్టి చేతకు పుష్కలంగా నీళ్లు పైకి వచ్చిన చూడండి ఆ నీళ్లను వెంటనే మట్టి చేత పూడి చేశారు. పూడిస్తే ఆమేన్ బీపీ తెచ్చుకోలేదు. ఎవరండి? ఆమేన్ హల్లెలూయా. కొందరు బీపీ వస్తే ఎక్కడికి వెళ్ళిపోతారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు, ఏం మాట్లాడతారో కూడా మీరే చెప్పండి. హల్లెలూయా. కొందరము తలకెక్కిపోతుందండి కోపం, కొందరు ముక్కు మీద ఉంటుంది అంటారు. ఏదేంటండి? కోపం. హల్లెలూయా. నేను అంటాను, కోపం ఎప్పుడు నీ కాళ్ళ కిందే ఉండునుగాక, నీ దేవుడు అందరికంటే పైన ఉండునుగాక. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడో ఇప్పుడు మనకు ఎలా ఉంటుందని మీరు చెప్పండి. అమ్మా మీరే చెప్పండి. ఇప్పుడు అదే స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావో?
ఎన్ని గొడవలో, ఎన్ని కొట్లాట్లో, ఎంత పంచాయతీలో, ఎంత రభసో, ఎంత గలిబిలి చేస్తావంటే అంత గలిబిలి చేసేస్తావు. ఆమేన్. అయితే ఇస్సాకు గలిబిలి చేయలేదండి. ఈరోజు ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదు? దేవుడు నమ్ముకున్నోడికి ఇస్సాకులాగా ఉండలేదు. ఇస్సాకు యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు? చెప్పండి అమ్మా. ఎక్కడికి? దేవుని సన్నిధికి వెళ్ళి పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. పొలం అంటే దేవుని మందిరము. మందిరం అనే పొలంలో నువ్వు నాటబడిన వాడిగా, నువ్వు ఫలభరితంగా ఆశీర్వాదాలతో ఉండాలంటే నీ అప్పులతో ఉన్న నీ కొడుకు మందిరానికి వస్తే కానీ అప్పులు తీరవు. ఆమేన్. నాకు అది వచ్చేవాళ్ళు, నాకు ఇది వచ్చేవాళ్ళు, ఇంటికాడ కూర్చుంటే ఎక్కడ వస్తా చెప్పు? నీకు జబ్బు వచ్చినప్పుడు నేను ఎక్కడికి వెళ్తావు చెప్పు? డాక్టర్ దగ్గరికి వెళ్తావు కదా. ఆమేన్. నీ సమస్య తీరాలంటే ఈ సృష్టించిన ఈ సృష్టికర్తకి దగ్గరికి వస్తేనే నీ సమస్య తీరుతుంది. ఆయన దగ్గరకు వచ్చి, దేవా నా సమస్య ఇది, నా అప్పు ఇది, నా ఇరుకిది, నా రోగం ఇది, నేను ఇన్ని సమస్యల్లో ఉన్నాను, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా, నా పక్షంగా యుద్ధం చెయ్యయ్యా అని యెహోషాపాతులాగా దేవుని మందిరానికి వచ్చి ఏడుస్తూ మన పిల్లలు ఏడుస్తుంటే మనం చూడలేము కదా. మనకంటే ఎంతో జాలి కలిగిన దేవుడు ఆయన చూస్తాడు చెప్పు. నువ్వన్నా గడ్డుగా, నువ్వన్నా మొండుగా, నువ్వన్నా ఏడిపించే వాళ్ళు ఇంకా ఏడిపిస్తూనే ఉంటావు, కానీ ఆయన ఏడుస్తున్న వారిని కన్నీరు తుడిచే దేవుడు. ఆమేన్. మనమైతే చూటుపోటు మాటలంట, ఆమెకు అలాగే జరగాలండి, వీడికి ఇలాగే జరగాలండి, మళ్ళీ పైకి చూస్తే దొంగనవునవుతావు. అలాంటోళ్ళు లేరా? ఇక్కడొక మాట, ఇటు వెళ్తే ఇటు ఒక మాట్లాడతావు, అటు వెళ్తే అటు ఒక మాట్లాడతావు. అయ్యో అలా జరిగిందా అని మళ్ళా నాలుగు సాగదీసి ప్రేమ ఒలకపోసినట్టు, ప్రేమ లేకపోయినా ప్రేమ కలిగిన మాటలు మాట్లాడే ఆ బ్రదర్ లేక మానలేదా, సిస్టర్ లేక మానలేదా? నేను అంటాను, ఆ దొంగోళ్ళలాగా ఈ దొంగోళ్ళలాగా నువ్వు కూడా దొంగ వేసాలు వేసావు అనుకో, ఆమె నీకు ఆశీర్వాదం పోతుంది. నేను అంటాను, కరెక్ట్గా మాట్లాడు. ప్రేమ ఉంటే ప్రేమలాగా మాట్లాడు, ప్రేమ లేకపోతే ప్రేమ లేదని చెప్పేసి. ఎవరన్నా బాధల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? నిజమైన ప్రేమను, నిజమైన ఆత్మీయతను చూపించే నిజ క్రైస్తుడుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని ఆత్మ నీతో ఏమని మాట్లాడుతుందో జాగ్రత్తలకిద్దాం. దేవుని ఆత్మ మన ఏం దర్శిస్తుందో చూడండి. అందుకే యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. యోబు ఊజు దేశంలో యోబే అలాంటి వాడు యథార్థవంతుడు ఆ దేశానికే ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఈరోజు మనము క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నాము, దేవుడు బిడ్డలు అని పేరు పెట్టుకున్నాం, పరిశుద్ధ గ్రంథం అని పేరు పట్టుకుని వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం. ఈరోజు మన ఇంట్లో ఆశీర్వాదాలు లేదంటే ఏదో ఒక లోపం ఉంది కదా. నువ్వు చర్చిలో నిలబడపోవటమే లోపము, ఆదివారం చర్చికి రాకపోవటమే లోపము, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోవటమే లోపము, దేవుణ్ణి భయము భక్తి లేకపోవటమే ఇదిగో చూడండి లోపము. ఈ లోపాలన్నీ ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడి సన్నిధిలో తొలగించుకొని దేవుని శక్తిని పొందుకుందాము. అయితే ఇప్పుడు జాగ్రత్తలకిద్దాం. ఇస్సాకుకి ఇప్పుడు చూడండి మట్టి చేత చూడండి ఆ బాబుని పూడి చేసినప్పుడు ఇస్సాకుకి కోపం వచ్చిందా? బీపీ వచ్చిందా? అరిచేసాడా? ఏమని ఒక్కొక్కసారి మన ఇష్టం వచ్చినప్పుడు ఇంట్లో భార్య మీద అరిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. పిల్లల మీద అరిచేసిన వాళ్ళు ఉన్నారు, ఆళ్ళ మీద అరిచేసిన వాళ్ళు ఉన్నారు, ఏళ్ళ మీద అరిచేసిన వాళ్ళు ఉన్నారు. ఏళ్ళ మీద ఆళ్ళ మీద అరిచేసి స్తోత్రం 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 స్తోత్రం. ఎవడంటాడు? ఎవడు కావాలి స్తోత్రాలు? హల్లెలూయా. హల్లెలూయా. నరపుత్రుడా చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. చక్కగా నిలబడితే వద్దన్న ఆశీర్వాదాలు నీ ఇల్లంతా ఇరుకుతో ఆశీర్వాదాలతో నింపబడతాయి. అది దేవుడు నీతో మాట్లాడతాను. అక్కడ నుండి ఇస్సాకు ఏం చేశాడు? ఆమేన్. అక్కడి నుంచి వేరే చోటకి అలాగా వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళిపోయి ఆమేన్ అక్కడ మళ్ళా చూడండి తన తండ్రి బావుని
మళ్ళా ఏమవ్వాడు? తవ్వుతూ మొదలుపెట్టాడు. మరలా తవ్వుతుంటే ఐదవుడికి మట్టంతా తీసేశారు. పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడి ఎంతో కష్టపడుతున్నాడు. ఆమేన్. కష్టపడిన అప్పుడు కష్టానికి ఫలితం రాలేదనుకో, రెండో రోజు రెండంతల ఆశీర్వాదం నీ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నిరాశతో ఉండకండి. ఈరోజు పనులు లేదని అనొద్దు. ఏదో గొప్ప గుణపాఠము, ఏదో ఒక బుద్ధి, ఏదో ఒక పాఠం నా దేవుడు నీకు నేర్పుతున్నాడు. యేసు నామంలో నేర్చుకుందాము. జ్ఞానం లేని వాళ్ళకి ఈ వాక్యము నీకు జ్ఞానం ఇస్తుంది. బుద్ధి లేని వారికి బుద్ధినిస్తుంది. చక్కగా నిలబడలేని వాళ్ళకి నిలబెడుతుంది. ఆరిపోయిన వాళ్ళని వెలిగిస్తుంది. పడిపోయిన వాళ్ళని లేపుతుంది. నీకు మంచి నూతన మార్గం, నూతన త్రోవ ఈ వాక్యము నీకు చూపిస్తుంది. ఆ త్రోవలో నువ్వు నడుస్తుంటే నీకు ఏది కూడా కొదువుండదు. ఆమేన్. నీ దేవుడు ఏమి దేవుడు? ఆశ్చర్యకరుడు. నీ దేవుడు ఆలోచనకర్త. నీ దేవుడు నిత్యము నీతోనే ఉంటున్నాడు. నువ్వు మాత్రం ఉండవు. అలాగ కాకుండా ఆయన నీతో ఉంటున్నప్పుడు నువ్వు కూడా ఆయనతో ఉంటే నీకేం తక్కువ చెప్పు? ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు ఇప్పుడు చెట్టు ఆకులు ఎన్ని ఆకులు రాలిపోతున్నాయి, ఎండిపోయిన ఆకులు. మళ్ళీ ఎండిపోయిన ఎన్ని ఆకులు రాలిపోయినాయో అంతకంటే ఎక్కువ పచ్చటి ఆకులు మరలా చెట్టు పుట్టిస్తున్న దేవుడు. నువ్వెంత ఆశీర్వాదం కోల్పోయావో అంత తిరిగి 1000 అంతలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అంత శక్తిమంతుడిని నువ్వు నమ్ముకున్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడ అవసరమే లేదు. నువ్వెప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నావో అప్పుడే నిన్ను దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. ఆ దీవెలకు నువ్వు అర్హుడుగా ఆయన దగ్గరికి వచ్చి నువ్వు అడుగుతుంటే, చేతులు చాపితే నీ చేతుల్లో గొప్ప ఆశీర్వాదం నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధం కలిగి ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రెండోసారి బావు తవ్వుతున్నప్పుడు మరలా అక్కడ గొడవ పెట్టుకోవడానికి వచ్చారు. మళ్ళీ అక్కడ కొట్లాడటానికి వచ్చారు. మళ్ళీ అక్కడ మట్టి చేత నీళ్లను ఆ బావిని పూడి చేశారు. పూడి చేస్తుంటే దేవుడు మాత్రం అలాగే చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తాడో చూద్దాం. ఎవరి మీద ఆధారపడతాడో చూస్తాను ఇప్పుడు ఈ అవమానాల్లోనే. ఆమేన్. హల్లెలూయా. నోరు జారిపోతాడా? ఆమేన్. సాతాను సంబంధం అయిపోతాడా? మనుషులు సంబంధం అవుతాడా? లేకపోతే నా సంబంధం అవుతాడా? చూస్తాను. ఆమేన్. అవకాశం వస్తున్నప్పుడు తాగుడనే అవకాశము, సిగరెట్లనే అవకాశము, అమ్మాయిలనే అవకాశము, అబ్బాయిలనే అవకాశము, సినిమాలనే అవకాశము, పార్కులనే అవకాశము, సీరియల్ అనే అవకాశము, లోక స్నేహం అనే అవకాశము నీ ముందు ఈ లోకంలో రంగుల వలయాల్లో నువ్వు ఎలాగుండాలి? చీకటి సంబంధి కాకుండా వెలుగు సంబంధిగా చీకట్లో ఒక దీపంలాగా నువ్వు ప్రకాశించేవాడే దేవుడు దీవిస్తాడు. ఇస్సాకు అలాగున్నాడండి. ఇస్సాకు ఆమెను గొప్పలు ఎక్కడ చెప్పుకుంటలేదు. ఇస్సాకు గొప్పలు ఎక్కడని చెప్పుకున్నట్టున్నాడా? మనం ఎన్ని గొప్పలు చెప్పుకుంటామండి. లేనిపోని గొప్పలు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంత దాన్ని అంత చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను అంటాను, నీవు ఇంత గొప్పలు నిన్ను చూపించుకున్నావు, నీ భర్తను చూపించుకున్నావు, నీ పిల్లలు చూపించుకున్నావు, నీ కుటుంబాన్ని చూపించుకున్నావు. 5 అవర్గా అసలు మాకేం తక్కువ అంటా. ఇవన్నీ ఎవరిచ్చారు నీకు? ఎప్పుడైనా నాకున్నవన్నీయు నీవిచ్చినవేమయ్యా యథార్థంగా ఒప్పుకోవాలంటే. ఎందుకు పాత జీవితం ఎందుకు మర్చిపోతావు? పెంటకుప్ప మీద ఉన్నప్పుడు నిన్ను దేవుడు ఎంత దీవించాడో, ఒకప్పుడు పెంటకుప్ప మీద ఉన్న నన్ను దేవుడు దీవించాడని దావీదు ఒప్పుకుంటలేదా? తిండి లేని స్థితిలో, నిద్ర లేని స్థితిలో, చావు బతుకులున్న నిన్ను దేవుడు బాగు చేస్తే మళ్ళా అటు తిరుగుతావు, ఇటు తిరుగుతాం. గొప్ప చేసిన గొప్ప దేవుని సన్నిధిలో ఆదివారం రాకుండా తప్పించుకుంటున్నాం. ఇంకా దేవుడు నిన్ను దీవించామంటే ఇంకెక్కడ దేవుడు దీవిస్తాడు చెప్పండి?
స్థిరత లేని జీవితంలో నువ్వు ఉంటుంటే దేవుడు ఆశీర్వాదం నీకు ఎక్కడ వస్తాయి? ఒక్కొక్కసారి మన దేవుడు మన దీవిస్తాం లేదంటే ఏదో ఒక లోపం ఉన్నది. నువ్వు నిలబడకపోవటమే, ఆదివారం చర్చికి రాకపోవటమే, ఆదివారం దేవుని సన్నిధిలో నిలబడకపోవటమే. ఆమేన్. అందుకే నాకు ఈ ఆశీర్వాదం రావటం లేదు, నాలో స్థిరత లేదు, నాలో నమ్మకం లేదు, అయ్యో అని ఎందుకు నువ్వు ఏడవో? అందుకే నువ్వు నమ్మకం ఉండి కొలిది యేసులో ఉన్న గుణ లక్షణాలన్నీ, యేసులో ఉన్న సాత్వికము, యేసులో ఉన్న మంచితనం అంతా నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఎంత చెడ్డోలన్నా యేసయ్య నమ్ముకున్నాక మంచోళ్ళు అవుతున్నారు. ఎంత కోపిష్టులైనా, ఎంత పాపిష్టులైనా, ఎంత దుర్మార్గులైనా, ఎంత లంచగుండులైనా కానీ అయ్యి బాబో మాకు ఇదేది వద్దు, మా దేవుడు మంచితనం అంతా వాళ్ళ మీద ఉన్నది. ఈరోజు దేవుళ్ళలాగా ఎందుకు ప్రభువుని ఎందుకు నువ్వు చూపించవు? దేవుణ్ణి నమ్ముకుంటేనే సరిపోతుందా? దేవుళ్ళు ఉన్న మంచితనము ఇప్పుడు ఇస్సాకు అక్కడున్న ప్రజలకు చూపిస్తున్నాడు. ఇస్సాకు ఎవరు చూపిస్తున్నాడు? అందరికి చూపిస్తున్నా. మనమేమో మంచితనం లేకపోయినా అయ్యి బాబు నేను చాలా మంచోడినండి, నీలో ఏ మంచితనం చెప్పుంది? నువ్వు ఒకవేళ నువ్వు చెడ్డోడు అని ఎవ్వడనంటే వాడిని తిట్టి ఆడు ఉరేసుకొని వాడంతట వాడే చచ్చిపోవాలి నీ మాటలకి. అలాంటి మంచోళ్ళు లేరా? ఉన్నారా లేరా? మీరు తలలు ఊపేశారు మంచోళ్ళు అంటారు వాళ్ళని. బూతులాడటం మంచితనమా? అంటే నీ చేతులారు ఉరేసుకున్నాడు చచ్చిపోయాడంటే అసలు నీ నోరు అంటారా తాటి పట్టు అంటారా? ఒకసారి మీరు చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నాడు అని అంటే అలాంటి వాళ్ళని సైతం నా దేవుడు మార్చే శక్తి తల్లికి లేదు, తండ్రికి లేదు, అన్నదమ్ములకు లేదు, అక్క చెల్లెలు లేదు, మన అప్పులు తీర్చే శక్తి ఎవరికి లేదు, మన రోగాన్ని బాగు చేసే శక్తి ఎవరికి లేదు, మనం ఆరోగ్యం ఉండే శక్తి ఎవరికి లేదు. ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు. ఆమేన్. కొంచెం ఇటు అటు ఇటు కొట్టుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. పరిస్థితులు బట్టి ఆమేన్. బీపీ ఎక్కువ ఉండొచ్చు, బీపీ తక్కువ ఉండొచ్చు. పెళ్ళి కానప్పుడు ఎంత జుట్టు ఉండొచ్చు, పెళ్ళి అయిపోయినాక ఎంత జుట్టు ఉండొచ్చు. ఆమేన్. మార్పు జరుగుతుందా లేదా? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనతో సుస్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే పరిస్థితి ఎలాగున్నా కానీ హల్లెలూయా, ఏ విధంగా ఉన్నా కానీ అన్ని సమయంలో నిన్ను ఆదుకునే దేవుడు నీ దగ్గర ఉన్నాడు. ఆమేన్. సదాకాలం నీతో ఉంటానన్నాడు. ఎవరు ఉంటారన్నారండి? ఎవరు ఉంటారు మీ దగ్గర చెప్పండి? దేవుడు తప్ప ఏ నరుడని ఉండగలదురా? ఆమేన్. అందుకే ఆ మంచి దేవుడిని నమ్ముకున్నందుకు బతుకుండగానే బాప్తిసం పొందినందుకు బతుకుండగానే ఆదివారం చర్చికి వస్తున్నందుకు బతుకుండగానే స్థిరత కలుగున్నందుకు బ్రతుకుండగానే మేలు చేసిన సంఘంలో నువ్వు చక్కగా నిలబడితే ఇంకా మేలు జరుగుతాయండి. నువ్వు మేలు చేసిన సంఘంలో చక్కగా నిలబడకుండా నాకు జనం కావాలంటే అక్కడ నీకు ఏ ఆశీర్వాదం ఉండదు. ఆమేన్. ఈరోజు జనం కదే కావాలి, కార్యాలు చేసే అవసరం లేదు. ఆమేన్. పరిశుద్ధాత్మ ఎక్కడుంటే అక్కడే కార్యాలు జరుగుతాయి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. అందుకని ఇప్పుడు జాగ్రత్త ఆలకిద్దాం. అక్కడి నుండి కూడా కోపపడకుండా, గొడవలు పెట్టుకోకుండా, ఓర్పు కలిగి, సహనము కలిగి, కోపపడకుండా అక్కడి నుంచి మరలా వచ్చేసాడు. ఎవరండి? ఇస్సాకు. ఆమేన్. ఇస్సాకు వచ్చేసిన తర్వాత వేరొక చోటకు వచ్చేసిన తర్వాత అక్కడ బావి తవ్వారు. అక్కడ బావి తవ్వితే అక్కడ నీళ్లు పుష్కలంగా వచ్చినాయి. ఆ ఇదవిడికి శత్రులు రాలేదు. శత్రులు రాకపోతే ఇప్పుడు ఆ రాత్రి దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. ఇస్సాకు భయపడొద్దు. ఎవరికి భయపడొద్దు? నీ సమస్యలకు భయపడొద్దు, నిన్ను బెదిరించే వారికి భయపడొద్దు, నిన్ను అవమానపరిచే వారికి భయపడొద్దు, నిన్ను నిందించే వారికి భయపడొద్దు, నీకొచ్చే శోధల వైపు భయపడొద్దు, నీకొచ్చే నిందల వైపు భయపడొద్దు,
నీ అప్పుల కొరకు భయపడొద్దు, నీ రోగాల కొరకు భయపడొద్దు, నేను సర్వశక్తిమంతుడిని, నీకు నేను తోడుకున్నాను అన్నాడు. ఆమేన్. ఇదిగో నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానన్నాడు. అప్పుడు ఎవరండి? దేవుడు ఇవన్నీ చూశాడు. ఇస్సాకులో ఉన్న మంచి గుణలక్షణాలన్నీ, ఓర్పు, సహనము, పట్టుదల, ప్రార్థన, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడి మీద ఆధారపడతాం తప్ప ఇంకెవ్వరి మీద ఆధారపడకుండా ప్రతి శోధన వెనక గొప్ప ఆశీర్వాదాలు ఎవరికి వచ్చినాయి? అబ్రహాముకి అయ్యే కుమారుడైన ఇస్సాకుకు దేవుడిచ్చాడు. మన జీవితంలో కూడా, మన బ్రతుకుల్లో కూడా మనము కూడా ఓర్పు కలిగి, సహనం కలిగి, ఇది ఎవరితో గొడవ పెట్టుకోకుండా దేవుని చూపిస్తూ ముందుకెళ్దాము. మనకు వచ్చే శోధనలు ఇవన్నీ ఆశీర్వాదకరంగా ఉంటాయని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అబ్రహాం ఎంత శోధించబడ్డాడో అంత గొప్పోడైపోయాడు. ఎవరండి? ఎవరో? అబ్రహాము. అబ్రహాము ఎంత శోధించబడ్డాడు అంత గొప్పోడైపోయాడు. అందుకే అబ్రహాములాగా ఇస్సాకు కూడా శోధన వచ్చినప్పుడు ఆమేన్ శోధనలో నిలబడ్డాడు. మనం కూడా సంఘంలో నిలబడితే అబ్రహామును ఆశీర్వదించినట్లు దేవుడు ఇస్సాకును కూడా ఆశీర్వదిస్తానన్నాడు కదా. ఈరోజు మనకొచ్చే శోధనలో బట్టి ఇస్సాకును ఆశీర్వదించిన ఆ దేవుడు ఇక్కడ ఉన్నాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఇస్సాకులాగా నువ్వు కూడా నిలబడాలి. ఇక్కడ నిలబడకపోతే నీకు ఆశీర్వాదము రాదని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ఇటు మాటలు మన దేవుడు మనకి మన హృదయంలో నూరంతల ఫలించి అభివృద్ధి పొందునుగాక. కల్మొద్దం తల్ల ఉంచుతాం. పరిశుద్ధాత్ముడా, మాతో మీరు మాట్లాడారు. ఇన్న వాక్యం అందరి హృదయాలు నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొంది అబ్రహామును బట్టి ఇస్సాకు నిన్ను దీవిస్తున్నాను అన్నాడు.